బిగ్ బాస్ సరికొత్త సీజన్ హావా మొదలయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా దీని గురించి చర్చ. టీవీలలో కూడా లేటెస్ట్ గా విడుదల అయిన ప్రోమోలను నాన్ స్టాప్ గా ప్రమోట్ చేస్తున్నారు. గత సీజన్ అతిపెద్ద హిట్ అవ్వడంతో ఈ సీజన్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత సీజన్ కంటే మెరుగైన ఆలోచనలు టాస్క్లతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సీజన్ లో జరగబోయే ప్రతి సంఘటన అన్‌లిమిటెడ్ అనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఆ కాన్సెప్ట్ ని జనాల్లోకి బాగా తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. సెప్టెంబర్ 1వ తేదీన లేదా 8వ తేదీ నుంచి స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కాబోతున్న ఈ సరికొత్త సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పుడు ఖరారయ్యింది. ఇదేంటి ఇన్ని రోజులు సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ ఖరారు అయ్యారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కదా అని ఇప్పుడు కొత్తగా ఇదేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇన్ని రోజులు మీరు విన్న పేర్లు మొత్తం బిగ్ బాస్ టీమ్ పరిగణనలోకి తీసుకున్న కంటెస్టెంట్స్ మాత్రమే. ఇప్పుడు చెప్పుకోబోయేది బిగ్ బాస్ యాజమాన్యంతో షోలో పాల్గొనబోయేందుకు అగ్రిమెంట్ చేసుకున్న కంటెస్టెంట్స్ గురించి. అమర్దీప్ సతీమణి తేజస్విని గౌడ, అంజలి పవన్, రీతు చౌదరి అగ్రిమెంట్ చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. వీరితో పాటు నీతోని డాన్స్ ఫేమ్ అక్షిత, యాంకర్ విష్ణుప్రియ కూడా అగ్రిమెంట్ మీద సంతకం చేసినట్టు తెలుస్తోంది. అలాగే మన చిన్నతనంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆదిత్య ఓంతో కూడా బిగ్ బాస్ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకుందట. ఇతడు మీడియాకి దూరంగా ఉన్నప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటాడు. అంతేకాదు తనకి 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా యూట్యూబ్ లో కూడా బాగా పాపులారిటీ సంపాదించుకున్న కాకినాడ పిల్ల కూడా ఖరారయ్యిందట. అలాగే బంచిక్ బబ్లు, కామెడియన్ ఆలీ సోదరుడు కయ్యూమ్, రేఖా బోస్, యాదమరాజు, నటి సనా, జబర్దస్త్ పవిత్ర, హారిక, యష్మి గౌడ, ఇంద్రనీల్, నిఖిల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న క్రేజీ స్టార్ హీరో అబ్బాస్ కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కానీ రెమ్యునరేషన్ విషయంలో ఆయనతో ఇంకా బేరాలు చేయలేదట బిగ్ బాస్ టీం.